వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దేవంలో పాఠశాల ఏర్పాటు అభినందనీయం. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. తాళ్లపూడి మండలంలోని పెద్దేవంలో జేఎస్ రావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిల్వర్ జూబ్లీ మరియు మెగా పేరెంట్స్ మోటివేషన్ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల వ్యవస్థాపక వారసులు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య ద్వారా మాత్రమే సమాజం ముందుకు వెళుతుందన్నారు. జిఎస్ రావు దూరదర్శన్తో గ్రామీణ ప్రాంతంలో ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఆయన అత్యాధునిక భవనాలను నిర్మించడానికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగేంద్రరావు, కూటమి నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కల్లూరి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ నాయకులు తోట రామకృష్ణ, గెడ్డెం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద ఉంది కాబట్టి పిల్లలకి ఏ వయసులో ఏం చేయాలో ఈ వయసులో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మీరు తయారు చేయవలసిన బాధ్యత అటు ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులని చెప్పని తెలియజేసుకుంటూ స్కూల్ మీ చేతుల్లో ఉంది. మీరు కాపాడుకుంటూ పిల్లల సంఖ్య పెంచుకుంటూ వెళ్తుంటే స్కూల్ డెవలప్ అవుతుంది. ప్రభుత్వ పరంగా మీకు ఏం కావాలో ప్రభుత్వ పరంగా బిల్డింగ్లు కావాలంటే బిల్డింగ్లు చేపిస్తాం, ఉపాధ్యాయులు కావాలంటే ఉపాధ్యాయులు తీసుకొస్తాం. ఏది కావాలంటే పంచుతున్నా లేకపోయినా కొద్ది రోజులు వెంటనే చేయలేకపోయినా అంచెలంచెలుగా ఉపయోగం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు మేము చేసుకెళ్తాం. ఇవాళ మీరు జూనియర్ కాలేజ్ చదువుతున్నారు. మీ పక్కన వేగస్వామి జూనియర్ కాలేజ్ పెట్టి ఎంత కాలం ఏంటండి? దాని డెవలప్మెంట్ చూడండి ఒకసారి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉందో. మీరు 10+ రూమ్ పెట్టి వాళ్ళు పెట్టారు. ఇవాళ నేను చాగల్ వెళ్ళిన స్కూల్కి ఈరోజు ఉదయం సైన్స్ ల్యాబ్కి, అక్కడ ఉన్న లైబ్రరీకి, కంప్యూటర్ ల్యాబ్ కలిసి 1,40 లక్షల రూపాయలు సాయం ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చాగల్ వెళ్ళారు. చాగల్ వెళ్తే ఇంటర్మీడియట్ ఎంతమంది ఉన్నారంటే 30 మంది పిల్లలు ఉన్నారు. అన్నదాపేట 10 మంది కూడా లేదు, 12 మంది 15 మంది ఉన్నారు. 17 మంది 13 మంది ఉన్న పిల్లలతో స్కూల్స్ పెడితే వాళ్ళకి బిల్డింగ్లు కావాలి, అన్ని ఉపాధ్యాయులు, అన్ని క్లాసులు సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు కావాలి, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి, ఎన్ని కావాలి. మీరు పిల్లల సంఖ్య పెరగండి. మీ దగ్గర మీ పెద్ద కావాలో నేను చెప్తున్నా, మీ పిల్లల సంఖ్య పెరిగింది. మీరు పిల్లల సంఖ్య పెరిగింది జూనియర్ కాలేజ్ కాదు, డిగ్రీ కాలేజ్ వరకు పెట్టండి. మీరు పిల్లల సంఖ్య పెట్టుకోకుండా 10 మంది 20 మంది మీ క్లాసులు నడపాలంటే ఇవాళ వాళ్ళ జీతాలు ఎంత అవుతుంది, రూమ్స్ ఎంత అవుతుంది, ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఎంత అవుతుంది, ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి. కాబట్టి పిల్లల సంఖ్య పెంచాలి. ఇవాళ ఎలిమెంటరీ స్కూల్స్ 3, 4, 5తో కూడా స్కూల్స్ ఉన్నాయి. 5 లోపల స్కూల్ ఉన్న పిల్లలకు ఏకోపాధ్యాయులు ఇస్తాడు. ఏకోపాధ్యాయులు ఇస్తే ఒక బిల్డింగ్ కావాలి, అక్కడ వంట చేసే వంట మనుషులు కావాలి, సరుకులు కావాలి, వాళ్ళకి భోజనం పెట్టడానికి మనుషులు కావాలి, అక్కడ లెసన్ చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలి. 5 పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. 5 పిల్లలు లెసన్ చెప్తారు కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది? కాబట్టి దయచేసి ఈ మధ్యకాలం గతంలో మీకు 1:3 పెట్టారు, 1:30 పెట్టారు. 1:30 కాకుండా మన లోకేష్ బాబు గారు కొంచెం క్లియర్గా చెప్పారు. ఎక్కడైతే కనుక పిల్లలు ఉంటారో పిల్లలకి క్లాస్లో టీచర్ కూడా పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం చేశారు. 5 క్లాసులు కలిపి ఒక బ్యాచ్ ఉంటుంటే ఏం చెప్తారండి? ఒక క్లాస్ 4 సబ్జెక్టులు ఉంటాయి. 5 క్లాసులకి 30 సబ్జెక్టులు ఒక టీచర్ ఎక్కడ చెప్తారండి? దానికోసమే క్లాస్లో బ్యాచ్ కూడా పెట్టి అన్ని క్లాసులు కూడా ఆ విధంగా రన్ చేయాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఉంది. పేదవాడికి అన్ని రకాల కూడా ఏ రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ నడిపించి పేదవాడికి విద్యటువంటి పేదరికం దాని పేరు మీద విద్యటువంటి దూరం కాకూడదని చెప్పని వల్ల లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. దయచేసి మీరు ఆ విధంగా అన్ని స్కూల్స్ లో కూడా ఇవాళ ఒక పెద్ద గురించి మాట్లాడలేదండి. ఈ వాయిస్ మొత్తం ఎవరితో కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి స్కూల్లో పిల్లలు పెంచండి. 10th క్లాస్ పర్సెంటేజ్ పెంచండి. 65%, 40%, 50% కాదు, 100% కూడా పాస్ అవ్వాలి. ప్రతి విద్యార్థి కూడా 60% పైబడి మా పాస్ కాకపోతే భవిష్యత్తులో వాడు ఎందుకు కూడా పనికిరాడు. వాడు చూసుకొని 10th క్లాస్ లో 100 మంది ఉంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి 50-60 మంది వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళేసరికి 20 మంది వెళ్తా ఉన్నారు. ఈ 10th క్లాస్ సగంలో చదివినవాడు ఇంటర్మీడియట్ సగంలో చదివినవాడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి వాడు ఏ పని చేయకోకుండా ఓ
సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ చెప్తా ఉన్నా, దయచేసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా చదువుతున్నారు. 10th క్లాస్కి మార్చి 16వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకా 2 నెలలు మాత్రం ఉన్నాయి. ఈ 2 నెలలు కూడా 10th క్లాస్ పిల్లలు ఎవరైతున్నారో వాడుకుంటే శ్రద్ధగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మీరు చక్కగా చదివించుకున్నట్టు ఎట్లా చదువుకుంటే చూసి ఈ 2 నెలలు సరే మీరు కష్టపడి చదివించినట్లయితే 10th క్లాస్ లో కొంచెం మార్కులతో బయటకు వస్తారు. కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పండి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుకుంటూ ఇటువంటి ఒక మంచి సెమినార్ చూపే కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. నేను సెమినార్ మాట్లాడకుండా పిల్లల భవిష్యత్తు గురించి, విద్యార్థుల గురించి, స్కూల్ గురించి నేను మాట్లాడాలనిపించి ఇంతమంది మళ్ళీ ఒకేసారి మాట్లాడటానికి చేయడానికి మీరు దొరకరు. కాబట్టి ఈ యొక్క వేదికని పేద విద్యార్థుల కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు కంకణం కట్టుకుని పనిచేయాలని చెప్పిన దాంతో నేను మాట్లాడాను. దయచేసి